హాయ్ హలో అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని పిల్లలందరికీ మీకు వందనాలు. ఈ సమయం మనము మరి మంచి దేవుని మాటలు మేము మీతో పంచుకోవాలని మీ ముందుకు నేను వచ్చాను. కాబట్టి సహోదరులారా అందరూ లాస్ట్ వరకు చూడండి. ఎవరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. దయచేసి మరి వాక్యం ఏంటంటే బెత్తవాడని పిల్లలు ఏ విధంగా తయారవుతారు అనే విషయం కోసం మనం మాట్లాడుకుందాము. అసలు బెత్తం అంటే కర్ర కదా అని మరొక గత వీడియోలో ధ్యానించాం. కాబట్టి బెత్తం వాడితే క్రమశిక్షణలోకి వస్తారా పిల్లలు? బెత్తం వాడకపోతే క్రమశిక్షణలోకి వస్తారా? చేతులతో కొడితే వస్తారా? అసలు కొట్టకపోయినా క్రమశిక్షణలోకి వస్తారా అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. ప్రియులారా, ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి వాక్యాన్ని మరి ధ్యానించుకుందాము. దయచేసి వినండి. మరి వాక్యం ఏంటంటే మనం అందరూ బైబిల్ తీసినట్లయితే మరి చదువుకుందాము. ఒకసారి బైబిల్ చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. దయచేసి మరి వాక్యం వైపు చూడండి. బెత్తమును గద్దెంపును జ్ఞానం కలిగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. మరి స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. బెత్తము గద్దెంపును జ్ఞానం కలిగజేయనట. బెత్తమును గద్దెంపును అంటే ఒక బాలుడిని కానీ మరి బాలికని కానీ మరి గద్దించిన బెత్తము వాడినా వారు మరి క్రమశిక్షణలోకి వస్తారంటండి. జ్ఞానం కలుగజేస్తుందంట బెత్తం వాడినా మరి గద్దించిన. కానీ చాలామంది మనం చూస్తాము, అసలు ఒక్క మాట కూడా అంటారండి పిల్లల్ని. ఒక కన్నెత్తి ఒక మాట అంటారు, ఒక దెబ్బ కొట్టరు. మరి అలాగే ఒక మరి చిన్న గద్దెంపు కూడా గద్దించరు. దానివల్ల పిల్లలు మరి మా అమ్మ నాన్న మేము ఏం చేసినా ఏమంటారు కదా అని ఉద్దేశం కలిగి చాలా ఇదిగా చెడిపోతారండి పిల్లలు. చెడిపోవడం అంటే మరి పిల్లల్లో ఏ విధంగా మరి చెడిపోతారంటే, అమ్మా నాన్న మరి మేము చిన్న తప్పు చేసినా ఏమంటారు, పెద్ద తప్పు చేసినా ఏమంటారు, ఎవరినైనా కొట్టినా ఏమంటారు, ఎవరినైనా తిట్టినా ఏమంటారు అని ఉద్దేశం కలిగి పిల్లల్లో మరి ఆటోమేటిక్గా మరి మూఢత్వం అనేది వచ్చేసి పిల్లలకి విపరీతమైన గారం వల్ల మరి పిల్లలు చెడిపోతారండి. చెడిపోవడం అంటే మరి చెడు స్నేహాలు చేస్తారు, మరి చెడు తలంపులు కలిగి ఉంటారు. మరి చాలామంది పిల్లలు అయితే మొబైల్ చూసుకుంటూ ఉండిపోతారు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే మొబైల్ కొనేస్తారు, ఆ పిల్లలకి ఇచ్చేస్తారు. వాళ్ళు మాత్రం ఉదయం సాయంత్రం వరకు ఏ పని చేయకుండా, అమ్మా నాన్నకి ఉపయోగపడకుండా, పెద్దలకి గౌరవించకుండా మరి చాలా ఇదిగా తయారైపోతారండి. మరి స్నేహితులారా, పిల్లలు అలా తయారు చేయొద్దు అని దేవుడు చెప్తే మరి పిల్లలకి విపరీతమైన మరి ప్రేమ చూపించేస్తారండి. చాలామంది పిల్లలకి ప్రేమ చూపించవచ్చు, కానీ అతి ప్రేమ చూపించడం వల్ల పిల్లల్లో మరి మూఢత్వం వచ్చేసి మరి చెడిపోతారు. ఖచ్చితంగా స్నేహితులారా, ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. మరి పిల్లల్లోకి క్రమశిక్షణ రావాలన్నా, మంచి జ్ఞానం పెరగాలన్నా, పెద్దల మాట వినాలన్నా, తల్లిదండ్రికి లోబడాలన్నా మరి స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏం చెప్పాడంటే మరి వాక్యం చదివారు కదా, ఇప్పుడు బెత్తమును వాడమంటున్నాడు, గద్దించమంటున్నాడు. అప్పుడే పిల్లల్లో జ్ఞానం వస్తుంది, పెద్దలకు లోబడతారు, తల్లిదండ్రులకు విధేయులే బ్రతుకుతారని దేవుడు చెప్తున్నారు. స్నేహితులారా, మరి ప్రభునందు ప్రియులారా, మీరు ఏ విధంగా ఉంటున్నారు, మీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు మరి ప్రతి ఒక్కరికి మరి జ్ఞానం కలగాలన్నా, మరి పిల్లలు పెద్దలకి లోబడాలన్నా ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, బెత్తం వాడమంటున్నాడండి. మరి గత వీడియోలో ధ్యానించాం కదా, బెత్తం వాడిన కుమారుడు తండ్రికి ఏమవుతాడంటే ఖచ్చితంగా విరోధి అయిపోతాడండి. ప్రభునందు ప్రియుల జ్ఞాపకం చేసుకోండి. మరి విరోధి అవ్వకుండా ఉండాలన్నా, వానికి మరి అజ్ఞానంలోకి పోకుండా ఉండాలన్నా, వాని ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలన్నా, ఖచ్చితంగా వాడు చెడిపోకుండా ఉండాలన్నా, చెడు స్నేహాలు కానీ, చెడు ప్రవర్తన కానీ, చెడు మాటలు కానీ వానిలోకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మరి బెత్తం వాడాలండి. బెత్తం వాడాలి, గద్దించాలి తప్పు చేసినప్పుడు. ఎవరైనా మరి పిల్లలు చిన్న తప్పు చేసినప్పుడు చిన్నగా గద్దించాలి, పెద్ద తప్పు చేసినప్పుడు పెద్దగా గద్దించాలి. ప్రభునందు ప్రియులారా, కానీ ఈ పిల్లవాడు మరి స్కూల్లో కానీ, పక్కింట్లో కానీ ఎక్కడైనా ఒక పెన్సిల్ దొంగతనం చేసి తెచ్చేసినప్పుడు, అయ్యో నా పిల్లలు భలే తెచ్చారే అని తీసుకొని ఇంట్లో దాచేస్తారండి. అలాగే చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. అది అలాగే చేయడం వల్ల ఇప్పుడు చిన్న దొంగతనం చేశాడు, ఇంకా మరి పెద్ద దొంగతనంతో చేస్తారు అని
దేవుడు చెప్తున్నాడు స్నేహితులారా. మరి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, చిన్న దొంగతనం వేసినప్పుడు ఖచ్చితంగా గద్దించండి. ఇది తప్పు. పొరుగువారి వస్తువు మనం ఏమి ఆశించకూడదు. పొరుగువారిది ఏది మనం మరి మరి దాని మీద ఆశ కలిగి ఉండకూడదని ఖచ్చితంగా పిల్లలకు చెప్పాలి. అప్పుడే వారు మంచి మార్గంలో నడుస్తారు. చిన్న తప్పు చేసినప్పుడు గద్దించామనుకో, ఇంకొకసారి పెద్ద తప్పు చేసినప్పుడు అయ్యో దేవా, అయ్యో దేవా, మరి ఈ తప్పు చేస్తే నా తల్లిదండ్రులు నన్ను కొడతారు అనే భయం వారిలోకి ఉంటుంది. మరి ఖచ్చితంగా ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు మరి భక్తిలో ఎదగాలన్నా, జ్ఞానంలో పెరగాలన్నా ఖచ్చితంగా మీరు మాత్రం ప్రతి ఒక్కరిని గద్దించాలండి. వారికి పని చెప్పాలి. మరి ఏ పని అంటే ఇంట్లో పని కానీ, మరి ఇంట్లో మరి చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి ఎప్పుడు పిల్లలకి. చిన్ననాటి నుంచే వారికి మరి సోమరితనం అలవాటు చేయకుండా పిల్లలకి పని నేర్పాలి. అది ఏ పని అయినా పర్వాలేదు, దేవుడు చెప్తున్నాడు ఏ పని చేసినా లాభమే కలుగును. కాబట్టి ప్రియులారా, ఏ పని చేసినా లాభమే కలుగుతుంది. కాబట్టి చిన్ననాటి నుంచి పని నేర్పండి. అది ఆడపిల్లలా మగపిల్లలా అని కాదు, పని నేర్పిన వారు చిన్ననాటి నుంచి పని నేర్పితేనే పెద్ద ఎదిగిన తర్వాత వారికి పని అలవాటు అవుతుందండి. పని అలవాటు అవుతుంది, సోమరితనం వారిలోకి రాదు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? మరి ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుతున్నారా లేదా అనేది జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మరి మనం మరొక వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూడండి. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. మరి స్నేహితులారు జ్ఞాపకం చేసుకోండి, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. మరి ప్రియులారా చూడండి, వాక్యం దేవుడు ఎంత స్పష్టంగా రాయించాడో. మరి ప్రభునందు ప్రియులారా, పిల్లల్లో ఆటోమేటిక్గా మూఢత్వం అనేది వచ్చేస్తుందండి. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మూఢత్వం అనేది, మరి చెడు మాటలు కానీ నోటంట రాని మరి మాట్లాడకూడని మాటలు వచ్చేస్తాయి. మూఢత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి. మరి దేవుడు చెప్తున్నాడు, శిక్షాదండము దానిని వానిలో నుంచి తోలివేయును. శిక్షాదండం అంటే ఇదేనండి. శిక్షాదండం అంటే శిక్షించడం. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షించాలి, మరి దండించాలి, గద్దించాలి. అప్పుడే వానిలో నుంచి ఆ చెడు తలంపులు కానీ, ఆ చెడు ఆలోచనలు కానీ, మరి దొంగతనం కానీ, మరి ఏ చిన్న చెడు క్రియ ఉన్నా అది వానిలోంచి పోవాలంటే ఖచ్చితంగా మీరు బెత్తం వాడాలి, దించాలి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ప్రభునందు దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క పిల్లవాడు జీవితంలో మంచి ప్రయోజకులు అవ్వాలన్నా, మంచి జీవితం గడపాలన్నా, మరి కన్నవారికి ఉపయోగపడాలన్నా, పెద్దలకి విధేయులై ఉండాలన్నా ఖచ్చితంగా మాత్రం దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్క పిల్లవాడికి బెత్తం వాడాలి, గద్దెంపు వాడాలి. అప్పుడే దేవుడు అప్పుడే పిల్లలు మరి మంచి మార్గంలో నడుస్తారు, ప్రభు యొక్క శిక్షలో పెరుగుతారు, బోధలో పెరుగుతారని దేవుడు చదివిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి మరొక వాక్యం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండేది, ఇది ధర్మమే అని చెప్తుందండి. దేవుడు చెప్తున్నాడు, పిల్లల్ని తల్లిదండ్రులకి విధేయులు అంటే లోబడమంటున్నాడు. మరి అలాగ లోపడడం వల్ల దేవుని చిత్తం నెరవేర్చిన వారే అవుతారు అని మరి దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి తల్లిదండ్రిని సన్మానించబడ్డాడు పిల్లల్ని. అప్పుడే భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారంట. తల్లిదండ్రిని సన్మానిస్తే మరి వారికి ఆయుష్ పెరుగుతుందంటండి. మరి స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు తల్లిదండ్రి మాట వినాలంటే ఖచ్చితంగా మీరు మాత్రం చేయాల్సింది ఏంటంటే చిన్ననాటి నుంచే వారిని ప్రభు మరి శిక్షాదండంలో పెంచాలి, గద్దించి పెంచాలి. అలాగే బెత్తం వాడి పెంచాలండి. బెత్తం వాడడం అంటే మాటికి కొట్టివని కాదండి. వారు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దండించాలి, ఖండించాలి. అప్పుడే వారిలో ఉన్న మూఢత్వం పోతుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మరి అలాగని విపరీతమైన గారం మాత్రం పెట్టండి, కానీ ప్రేమ పెట్టినప్పుడు పెట్టాలి. మరి ఏ ప్రేమ పెట్టాలంటే చెడిపోయే ప్రేమ పెట్టకూడదండి, చెడిపోయేటట్లు ప్రేమించకూడదు. మరి నిజంగా తల్లిదండ్రి పిల్లల్ని ప్రేమించారంటే వారికి
మేలుకరంగా మారడానికే ప్రేమించాలి తప్ప మరి అడిగినవన్నీ ఇచ్చేసి అడిగినవన్నీ కొనేసి అది ఆరోగ్యానికి హాని చేస్తుందా లేకపోతే మేలు చేస్తుందా అనేది ఆలోచించరండి చాలామంది తల్లిదండ్రులు. పిల్లలు అడిగారు కాబట్టి ఖచ్చితంగా అది నేను ఇచ్చేయాలి అనే ఉద్దేశం కలిగి ఇచ్చేస్తారు. అది మేలా కీడా అని ఆలోచించరు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు నమ్ముకున్న మీరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాట వినండి. దేవుడు చెప్పినట్లు పాటించండి. అప్పుడే మీ పిల్లల్లోకి ఎటువంటి ఆలోచనలు కానీ దురలవాట్లు కానీ మరి రావండి. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి దావీదు వారిని చూస్తాము. వారి పిల్లలే సరిగి పెంచడండి. మరి తను ఏ విధంగా మరి రాజ్య పరిపాలనలో బిజీ ఏమైపో తెలియదు కానీ మనకి బైబిల్లో రాసి పెట్టలేదు. కానీ మరి తన కొడుకు పెద్ద కుమారుడు తన కూతుర్ని ప్రేమిస్తాడండి. ఏ ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమగా ప్రేమిస్తాడు. మనం సమయాల గ్రంథంలో చదువుకున్నట్లయితే మరి జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, ప్రతి ఒక్కరూ చెల్లిని ప్రేమిస్తాడండి. మరి ఎక్కడన్నా ఉన్నదంటే అది చెల్లిని మోహిస్తాడండి. కాబట్టి ఎందువల్ల అలా మోహిస్తారంటే మరి పిల్లలకి సరైన పెంపకంలో పెరక్క, సరైన క్రమశిక్షణలో పెరక్క అలా తయారవుతారు. మరి చెల్లిని ప్రేమించడం వల్ల ఆ తర్వాత ఆ సన్నివేశం జరిగిపోయిన తర్వాత తను మరి దావీదు రెండో కుమారుడు మరి తన చెల్లిని పాడు చేయడం వల్ల మరి పెద్ద కుమారుడి మీద పగ పెంచుకుంటాడండి. పగ పెంచుకో 2 సంవత్సరాలు అయిన తర్వాత మరి ఆ ఉద్దేశం మరి చెల్లిని పాడు చేసిన అన్నని చంపేస్తాడండి. తమ్ముడు అన్నని చంపేస్తాడు. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ ఎందుకు తయారవుతారంటే సరైన పెంపకంలో పెరక్క, సరైన క్రమశిక్షణలో పెరక్క. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరికి మరి దేవుడు చెప్పింది ఏంటంటే మీరు మీ పిల్లలకి బెత్తం వాడండి, గద్దింపు మాటలు వాడండి. మరి అప్పుడే దేవుడు పిల్లలు మీకు నచ్చినట్లు బ్రతుకుతారు. మీకు మరి గొప్ప పేరు తెచ్చేవారిగా అవుతారే తప్ప అవమానం తెచ్చేవారు అవరు. కాబట్టి స్నేహితులారా, మరి మన దావీదు కుమారుల విషయంలో చూసుకున్నట్లయితే మరి పెద్దోడిని చిన్నోడు చంపేస్తాడు. మరి చంపేసిన తర్వాత అదే విధిగా మరి అదే కుమారుడి పేరు అబ్షాలోము తండ్రికి మరి తలనొప్పిగా తయారవుతాడండి. ఆ తర్వాత తండ్రికి లోబడాల్సింది పోయి తండ్రి మీదే మరి రాజ్య పరిపాలన చేద్దామని ఉద్దేశించి మరి దావీదు మహారాజు ఉపపత్నులను పాడు చేసేస్తాడు. అలాగే దావీదు మహారాజు రాజ్యాన్ని అబ్షాలోము తీసుకుందామని చెప్పి మరి తండ్రిని అడవుల పాలు చేసేస్తాడు. మరి దానివల్ల కలిగే నష్టం ఏంటంటే ఆ తర్వాత యుద్ధంలో మరి అబ్షాలోము తండ్రికి విరోధంగా నిలబడడం వల్ల అబ్షాలోముని మరి తన సైన్యాధిపతి చంపేస్తాడండి. స్నేహితులారా, మరి చూడండి ఎంతవరకు దారి తీసిందో. మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ సరైన పద్ధతుల పిల్లలు పెంచకపోతే ఈ విధంగానే తయారవుతారు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలిని జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే తను మరి ఏలి మరి ఇశ్రాయేలులకి న్యాయాధిపతిగా ఉంటాడండి. మందిరానికి ప్రవక్తగా ఉంటాడు ఆ రోజుల్లో. మరి తన పిల్లలు మరి ఏలి ప్రవక్తగా ఉన్నప్పుడు, న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మరి ఏలి కుమారులు కూడా మరి తనలాగా తయారవ్వాలి కదండి. కానీ అవరండి. ఎందుకంటే స్నేహితులారా, మరి పిల్లల్ని సరిగా పెంచడండి. తను 2 కుమారుల్ని శత్రువులుగా పెంచుతాడు. వారికి దేవుడు తెలియకుండా పెంచడం వల్ల తర్వాత వారు గొప్ప శత్రువులుగా మారిపోతారు. దేవుని మందిరానికి వచ్చిన వారితో అసభ్యంగా ప్రవర్తిస్తారు. మరి దానివల్ల కలిగే నష్టం ఏ విధంగా నష్టం కలిగిందంటే ఇద్దరు ఒకరోజు చనిపోతారండి. ఆ రోజు తండ్రి కూడా చనిపోతాడు. మరి ఏలి కోడలు కూడా చనిపోతుంది. స్నేహితులారా, చూడండి ఎంత మరి అపవాదానికి మరి ఒడికట్టిందో చూడండి. ఎందువల్లంటే తల్లిదండ్రి పిల్లలు సరిగా పెంచక. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి మధ్యలోనే రాలిపోతారు. ఎందుకంటే దేవునికి నచ్చని క్రియ చేయడం వల్ల, దేవునికి నచ్చని పని చేయడం వల్ల అది కుమారులే కాదు, తండ్రులే కాదు, వేరొకరికి ఎవరైనా సరే దేవునికి నచ్చని ఏ పని చేసినా వారికి మాత్రం ఇదే శిక్ష విధిస్తాడండి దేవుడు ఖచ్చితంగా. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచి పిల్లల్ని శిక్షాదండంలో పెంచండి, బెత్తం వాడుతూ పెంచండి. అలా మాటికి కాదు, కానీ తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఖండించండి. ఇంకొకసారి చేయడానికి భయపడాలి పిల్లలు.
మరి చిన్ననాటి నుంచి ప్రభు సన్నిధిలో పెంచండి. సండే స్కూల్కి మరి వెళ్తూ పెంచండి స్నేహితులారా. మరి వీడియో చూస్తున్న వారు మీకు పిల్లలు ఉంటే ఖచ్చితంగా క్రమశిక్షణలోనే పెంచండి. చిన్ననాటి నుంచి దేవుడి మాటలు వినండి, దేవుడి ఆజ్ఞలు పాటించండి. అప్పుడే మరి మనము తల్లిదండ్రులకు కూడా వారు మరి ఉపయోగపడతారు, సమాజానికి కూడా వారు గౌరవిస్తారు, దేవునికి కూడా విధేయులై ఉంటారు స్నేహితులారా. మరి ఇంకా ఉన్నారు కానీ మరి సమయలు కూడా సరిగ్గా పెంచడు తన పిల్లల్ని. మరి ఇశ్రాయేలీయులు అంటారు, నీ ప్రవర్తన కలిగి నీలాంటి ప్రవర్తన నీ కుమారులకు లేదు, వాళ్ళు మాకు న్యాయాధిపతులుగా వద్దని చెప్తారండి. మరి స్నేహితులారా చూడండి, పిల్లలు ఏ విధంగా పెంచడం వల్ల ఎలా తయారవుతున్నారో. దయచేసి మీరు మీ పిల్లలకి కేర్ తీసుకోండి. చిన్ననాటి నుంచి వారిని శ్రద్ధగా పెంచండి. మరి ఈనాటి పిల్లలు చూసుకున్నట్లయితే ఏ పిల్లల్లో చిన్న పిల్లలు కదుపుదామన్నా వారి నోటంట మరి ఏ మాటలు వరదల వలవలా వచ్చేస్తున్నాయండి. ముద్దుగా ఉన్నాడు, ఎత్తుకుందాం, ముద్దు పెట్టుకుందాం అంటే, కానీ వారి నోటంటే ఏ మాటలు వింటామో అని భయం వేస్తుందండి. ఈ రోజుల్లో మాత్రం పిల్లలు అంత దరిద్రంగా పెంచుతున్నారు, తల్లిదండ్రులు అంతా మరి అసభ్యకరంగా పెంచుతున్నారు పిల్లల్ని. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులైన మీరు వాళ్ళ పక్కనే చెడు మాటలు మాట్లాడుకోకూడదు, చెడు ప్రవర్తన కలిగి ఉండకూడదు, చెడు ఆలోచన కలిగి ఉండకూడదండి. వాళ్ళు ఎదుర మనం మంచిగానే ప్రవర్తిస్తే వాళ్ళు మంచిగానే పెరుగుతారండి. స్నేహితుల జ్ఞాపకం చేసుకుని వారి ఎదుట మనం గొడవలాడుకోవడం కానీ, వారి ఎదుట మనం నోటి నుండి చెడు మాటలు రాకూడదండి. రావడం వల్ల ఈనాటి పిల్లలు మాత్రం మరి ఇలా తయారవ్వలేదు, నా నోటి నుంచి పోతున్నారు, మరీ దరిద్రంగా తయారయ్యారు. ప్రతి ఒక్క పిల్లవాడు మరి దారుణంగా తయారయ్యారండి. అలాగే ఆడపిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. స్నేహితులారా మరి జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లలు అలా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞలు పాటించండి, దేవుడు చెప్పినట్లు పెంచండి. అప్పుడే మీ పిల్లలు మీకు ఉపయోగపడతారు, సమాజానికి కూడా గౌరవం తెచ్చేవారుగా ఉంటారు. ముఖ్యంగా దేవునికి మరి ఘనత తెచ్చే పిల్లలుగా పెరుగుతారండి. ఎందుకంటే మరి దేవుని నమ్ముకునే పిల్లలు ఈ విధంగా తయారయ్యారని సమాజంలోకి మరి వెళ్తే మాత్రం ఖచ్చితంగా దేవుడికి అవమానం, పెంచిన వారికి అవమానం, పెరిగిన వారికి అవమానం. కాబట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, మీరందరూ మరి మీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారో మరి మీకే వదిలేస్తున్నాను. మరి దేవుడు చెప్పినట్లు వినండి, అప్పుడే మీ పిల్లలు మీకు ఉపయోగపడతారు, దేవుని కూడా గౌరవం తెస్తారు. కాబట్టి మరి దయచేసి ఈ వీడియో ఎంతవరకు చూస్తున్న వారికి మరి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, దయచేసి పిల్లల ఎదుట మాత్రం మీరు చెడుగా మాట్లాడుకోవద్దు, వారి ఎదుట మీరు గొడవలాడుకోవద్దు. కాబట్టి పిల్లల హృదయాలు తెల్ల కాగితాలు లాంటివి కాబట్టి వారి హృదయాల్లో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నింపాలి, దేవుని మరి ప్రార్థన నింపాలి, దేవుని కథలతోని దేవుని మాటలతో నింపాలండి. అప్పుడే వారు పెద్ద ఎదిగిన తర్వాత మరి దేవుని మార్గం నుంచి తొలగిపోకుండా మరి దేవునిలో స్థిరులుగా ఉంటారు. కాబట్టి చిన్ననాటి నుంచి ప్రభు యొక్క శిక్షలోని బోధలో వారిని పెంచండి. మరి సమాజానికి మేలుకరంగా మారుతారు, మీకు ఇష్టలుగా మారుతారు, దేవునికి గొప్ప మరి పేరు తెచ్చే పిల్లలుగా మారుతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరికి మరి వీడియో చూస్తున్న వారందరికీ మరి పేరున వందనాలు. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఈ వీడియో వాళ్ళ హృదయాల్లో మరి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడాలి. మరి దేవుని మాటలు ఏది వ్యర్థంగా పోదండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా. కాబట్టి మరి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేక మందికి పంపండి. మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటే మరెన్నో వీడియోలతో మీ ముందుకు నేను వస్తాను. మరి నా అనుభవాలని మీతో పంచుకుంటాను. మరి దేవుడు నా తలంపులో పెట్టిన మరి అవన్నీ మీతో చెప్పుకొని మీరు సంతోషించండి, నేను సంతోషిస్తాను. మరి దేవదేవుడు మనందరికీ తోడుండి ముందుకు నడిపించును గాక.